ఇప్పుడు అందరూ రాసినాం కదా అప్పుడు మరి ఇప్పుడు సిబిఐకి లేఖ అంటే సిబిఐ ఇక్కడ అడుగు పెట్టొద్దని కదా ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసినారు. వారు ఎంబడారు జీవోని రద్దు చేయండి అని అడుగుతున్నాను నన్ను. అందుకనే ఇప్పుడు వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారే ఆ రోజు మాట్లాడినారు కాబట్టి, ఆ రేవంత్ రెడ్డి గారే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆనాడు పిసిసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారిని ఎంబడే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి చొరవ తీసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్రజల వద్ద ప్రజాపాలన అని అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో. సో వాళ్ళు 100 days టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాంట్లో ఈ 6 గ్యారంటీల లోపల అంటే 6 అంటే 6 నంబర్ కాదు, ఆ 6లో చాలా ఉన్నాయి ఇంకా. సో ఆ 6లో కూడా ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అట్లాంటివి చూస్తే ఆ 13 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి. అంటే ఇది గ్యారంటీ, అవి గ్యారంటీలు కదా. ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి 100 రోజుల సమయం ఏదైతే అడిగినరో 100 రోజుల వరకు ఈరోజు వేచి చూద్దాం. 100 రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం. ప్రజలంతా కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే, ఆ హామీలపైనే ఓటేసి గెలిపించినారు, మార్పు కావాలని గెలిపించినారు. సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. చాలా చోట్ల కూడా హౌసింగ్ విషయంలో ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళపైన క్లారిటీ లేదు. ఎక్కడ ఇంతవరకు ఎలాంటి నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళకు ప్లాటు లేదు, వాళ్ళ ఇల్లు ఉండదు, ఎక్కడో కిరాయి ఇంట్లోనో లేకుంటే ఎక్కడో చోట గూడ్సెలలోనో ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. మరి వాటిపైన కూడా క్లారిటీ లేదని చెప్తా ఉన్నారు. వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి వారికి ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసిస్తుంది, ఎప్పట్లోగా నిర్మాణం చేసిస్తుంది, ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తుంది, ఎట్లా వాళ్లకు ఇస్తున్న విషయం కూడా తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది. సో చాలా ఉన్నాయి ఇంకా దీంట్లో. ఇంకో కొంచెం ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి కొంచెం సమయం ఇవ్వడమే కరెక్ట్ అని మేము కూడా అనుకుంటున్నాం.